స్పైడర్ అంటేనే చాలా మందికి భయం. కానీ ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచంలోని రేరెస్ట్ స్పైడర్స్ లో ఒకటి ఉందని తెలుసా? దాని పేరు పికాక్ టరంటులా. దీనిని గూటీ సఫార్ టరంటులా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది మొదటిగా ఆంధ్రప్రదేశ్లోని గూటీ ప్రాంతం దగ్గర గుర్తించారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఈ స్పైడర్ బాడీపై మెటాలిక్ బ్లూ కలర్ ఉంటుంది. న్యాచురల్ గా ఇంత బ్రైట్ బ్లూ కలర్ ఉండే స్పైడర్స్ ప్రపంచంలో చాలా రేర్. అందుకే ఫారిన్ కంట్రీస్ లో కూడా దీనికి హ్యూజ్ క్రేజ్ ఉంది. కొంతమంది ఫారిన్ కలెక్టర్స్ ఈ స్పైడర్ ని పెట్ గా పెంచుకోవడానికి హ్యూజ్ మనీ కూడా స్పెండ్ చేస్తారట. అందుకే ఇల్లీగల్ ట్రేడింగ్ కూడా పెరిగిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కానీ ఈ స్పైడర్ స్టోరీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది 1899లో ఫస్ట్ టైం సైంటిస్ట్ కి కనిపించింది. ఆ తర్వాత దాదాపు 100 సంవత్సరాలు మళ్ళీ కనిపించలేదు. చాలా మంది ఇది ఎక్స్టింక్ట్ అయిపోయిందేమో అని కూడా అనుకున్నారు. కానీ 2001లో ఈస్టర్న్ ఘాట్స్ ఫారెస్ట్ లో మళ్ళీ కనిపించింది. ఈ స్పైడర్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ లో మాత్రమే కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈస్టర్న్ ఘాట్స్, శేషాచలం ఫారెస్ట్, నల్లమల రీజియన్ లాంటివి దీని హ్యాబిటేట్ గా చెబుతున్నారు. ఇంకో క్రీపీ విషయం, ఈ స్పైడర్ సైజ్ ఆల్మోస్ట్ మన చెయ్యి అంత పెరగొచ్చు. కానీ ఇది మోస్ట్లీ ట్రీస్ పైనే ఉంటుంది. చెట్ల రంధ్రాల్లో, చెట్ల తొరల్లో దాక్కుని ఉంటుంది. అందుకే వైల్డ్ లో దీన్ని చూడడం చాలా డిఫికల్ట్. ఇంకా షాకింగ్ విషయం, చాలా టొరంటరాస్ లాగా ఇది ఇరిటేటింగ్ హెయిర్స్ త్రో చేయదు. కానీ డిఫరెన్స్ ఏంటంటే సూపర్ స్పీడ్ అండ్ వెనం. ఎక్స్పర్ట్స్ ప్రకారం దీని వెనం హ్యూమన్స్ ని నార్మల్లీ చంపదు, కానీ సివియర్ పెయిన్, మజిల్ క్రాంప్స్, స్వెల్లింగ్ లాంటివి రావచ్చు. కొన్ని సిమ్టమ్స్ కొన్ని వారాల పాటు కూడా ఉండొచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఈ స్పైడర్ చిన్నప్పుడు గ్రౌండ్ పైన ఉంటుంది, కానీ గ్రో అయ్యాక పూర్తిగా ట్రీ లివింగ్ స్పైడర్ గా మారిపోతుంది. చెట్లలో సిల్క్ వెబ్స్ కూడా తయారు చేస్తుంది. ఇంకా వియర్డ్ విషయం ఏంటంటే ఫీమేల్ పికాక్ టరంటులా 12 నుంచి 15 ఇయర్స్ వరకు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. కానీ మేల్ మాత్రం 3 to 4 ఇయర్స్ మాత్రమే జీవిస్తాయి. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫారెస్ట్ తగ్గిపోవడం, ఇల్లీగల్ పెట్ ట్రేడింగ్, లాగింగ్ వల్ల ఈ స్పైడర్ పాపులేషన్ చాలా తగ్గిపోయింది. అందుకే IUCN దీనిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ గా క్లాసిఫై చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ ఆఫీషియల్స్, వైల్డ్ లైఫ్ గ్రూప్స్ కలిసి ఈ రేర్ స్పైడర్ ని ప్రొటెక్ట్ చేయడానికి సర్వేస్ కూడా చేస్తున్నారు. ఒకప్పుడు మన ఫారెస్ట్ లో సైలెంట్లీ జీవిస్తున్న ఈ స్పైడర్ ఇప్పుడు ప్రపంచ అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో కొన్ని క్రియేచర్స్ సినిమా గ్రాఫిక్స్ లా కనిపించినా అవి నిజంగానే ఉంటాయి. ఒకప్పుడు చాలా మందికి ఆంధ్ర అంటే బీచెస్, టెంపుల్స్ మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ప్రపంచం ఆంధ్ర ఫారెస్ట్ లో దాగున్న ఈ రేర్ బ్లూ స్పైడర్ గురించి కూడా మాట్లాడుతుంది. సైలెంట్ టేల్స్ బై చందన. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ హిడెన్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.